నాకు కూడా చెప్పకుండా ఎప్పుడు చూసావమ్మా? అబ్బా చూశాను లేరా. ఎవరత్తయ్యా? మన స్థాయికి తగ్గ సంబంధమే. రాయుడికి అన్ని విధాలా సరిపోతుంది. నాంచకుండా వాళ్ళెవరో చెప్పు. ఎవరో కాదు, మన గురునాథం కూతురే. ఆ అమ్మాయి మన సంజన నైనా చదువుకునే కాలేజీలోనే చదువుతోంది కదా? అవును, ఆ అమ్మాయే. మంచి పిల్ల. మీకసలు బుద్ధుందా? ఆ అంత చిన్నమ్మాయి అంటే రాయుణ్ణి ఎలా ఒప్పిద్దామనుకుంటున్నారు? వయసుదే ఉంది మైనావతి. మంచి సంబంధం, ఒక్కగానొక్క కూతురు. నీలాగే వాళ్ళు కూడా రాయుణ్ణి పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అది చాలు కదా. అత్తయ్య, మీకు వయసు పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. నాకు కావాల్సింది స్థాయితో పాటు రాయుణ్ణి అర్థం చేసుకునే అమ్మాయే వాడి జీవితంలోకి రావాలనుకున్నాను. అంతేకాని మరి ఇంత చిన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారు? నన్ను నా తమ్ముణ్ణి వేలెత్తి చూపించరు. మళ్ళీ ఇలాంటి పిచ్చి ఆలోచనలు మీ కల్లోకి కూడా రానివ్వకండి. వెళ్ళొస్తాను బామ్మ. మైనావతికి అత్తయ్యవి కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఈ పాటికి చచ్చుండేదానివి. ఇప్పటికైనా వయసుకు తగ్గట్టు ఆలోచించు. ఏంటమ్మా ఇది? కనీసం నాకైనా ఒక మాట చెప్పాలి కదా. ఏంట్రా చెప్పేది? నీ పెళ్ళామెట్టు రాయుడికి పెళ్లి చేస్తే తీరుతుంది. ఆ వచ్చే పిల్ల ఆస్తిని ఎగరేసుకుపోకుండా మనమే తెలివిగా తెలిసిన అమ్మాయిని చూసి రాయుడికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయితో పాటు రాయుడు కూడా మన చెప్పు చేతల్లో ఉంటాడు. ఆ తర్వాత ఆస్తి మనదవుతుందని ఆశపడ్డాను. తప్పే. మైనావతి గురించి అంతా తెలిసి నువ్విలా ఆలోచించడం తప్పే కదమ్మా. తెలిసి ఆవిడ పట్ల నేనే తప్పు చేయలేదు. అయినా నన్ను ద్వేషిస్తూనే ఉంది. నువ్వైనా ఆవిడ మనసు మార్చి నన్ను అర్థం చేసుకునేలా చూడు తల్లి. అమ్మో, ఎంత పెద్ద కాలేజో. అవుందర్ని, నా జీవితంలో ఇంత పెద్ద కాలేజ్ చూడటం ఇదే నా మొదటిసారి. అంతేకాదంజీ, లోపల పెద్ద గదులు, విశాలమైన మైదానం, ప్రశాంతమైన వాతావరణం ఉంటుందంట. మనకే ఎలా ఉంటే ఇంకిక్కడ చదువుకునే వీళ్ళకి ఇంకెంత హాయిగా ఉంటుందో కదా. అందుకే కాబోలు పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఇట్టే చదివేస్తూ ఉంటారు. కానీ వీళ్ళలాగా నీకు అదృష్టం లేకుండా పోయింది కదా ధరణి. ఇప్పుడు నేను గొప్పింటి బిడ్డని కాదని ఎవరన్నారు? ఆస్తి లేకపోయినా ఎదుటి వాళ్ళకి మంచి చేసే మనస్తత్వం, సాయం చేసే గుణం, అన్నింటికి మించి ప్రేమను పంచే ఆప్యాయత ఉన్న తల్లిదండ్రులకు బిడ్డగా పుట్టాను. వీటికి మించిన ఐశ్వర్యం ఇంకేముంటుంది చెప్పు? అంతే తప్ప అసలు విషయం ఒప్పుకోవు నువ్వు. సరిసరిగానే ప్రిన్సిపల్ ఆడున్నాడు, పోయి చూడుబో. అవునవును. ఒక్క క్షణం చీకటినే భరించలేని మనం తెలిసి తెలిసి విలువైన మన జీవితాన్ని
అంధకారం చేసుకుంటున్నాం. ఎలా అంటారా? చిన్నప్పుడు స్నేహితులందరూ కలిస్తే ఆటలతోనూ కబుర్లతోనూ సరదాగా సమయం గడిచిపోయేది. కానీ అదే స్నేహితులు పెద్దవాళ్ళయ్యాక కలిసినా ఆటలు లేవు, కబుర్లు లేవు, అసలు మాటలే లేవు. కారణం సెల్ ఫోన్. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించటానికి దీన్ని కనిపెడితే ఇది దగ్గరున్న మనుషుల్ని కూడా మనం దూరం చేసుకునే స్థాయికి ఎదిగింది. కాదు కాదు, మనమే దీనికి ఆ అవకాశం ఇచ్చాం. ఆఖరికి మన వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోలేని పరిస్థితికి వచ్చాం. మనము విలువైన సమయాన్నే కాదు, జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాం. మనిషి మనుగడకు యంత్రం ఒక భాగం అవ్వాలే కాని యంత్రమే మనిషి జీవితం కాకూడదు. ఎప్పటికైనా మానవ బంధాలే శాశ్వతం.